ఇదిగోండి కంద వార్చిన నీళ్ళు ఇవి. కందని ఇలా పులుసు నీళ్ళలో ఉడకపెట్టుకొని వార్చుకొని పోపు చేసి పోపులో వేసుకుంటారండి. కందకూర ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఈ వార్చిన నీళ్ళు మనం రసం కింద పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. పులుసు వార్చిన వంకాయ కూర పులుసు ఏమన్నా కూడా ఆనపకాయ ఈ వార్చిన నీళ్ళు మనం రసంగా చేసుకోవచ్చు. టమాటా రసం, పుదీనా రసం, కొబ్బరి రసం మనకు నచ్చిన రసాలు చేసుకోవచ్చు. చారు ఈరోజు నేను ఈ కందవార్చిన నీళ్ళని పుదీనా రసం కింద తయారు చేస్తున్నాను. అలాగే కందని పోపులో వేస్తున్నాను. పోపు చేసి పోపులో వేయిస్తున్నాము. ఈ కూర పాడవపోదండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక వారం రోజులు నిలవ కూడా ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు వేరే వేరే చేయకుండా ఇలాగ కూరలతోటే మీరు ఈజీగా నచ్చిన అరటికాయ వేపుడు అవి ఎలా చేసుకుంటాం, కందని కూడా ఇలా వేపుడుగా చేయొచ్చు. కంద ఫ్రై. హాయ్ అండి, టుడే వచ్చి మీకు చిన్న టిప్పు, కిచెన్ టిప్ షేర్ చేయదలుచుకున్నాను. మనం కూరలు వండుతాం కదండి, వంకాయ పులుసు కూర కానీ, కంద పులుసు కూర, అలాగే అరటికాయ, ఇలాగా చాలా రకాల పులుసు కూరలు వండుతాం కదా. ఆ పులుసు కూరలు వండినప్పుడు వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని చారులాగా పెట్టుకోవచ్చు. మనకి నచ్చిన ఫ్లేవర్ తోటి, అంటే టమాటా చారు రసం కానీ, పుదీనా రసం కానీ, మిరియాల రసం కానీ, మనకి నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకొని రసం పెట్టుకోవచ్చండి. ఈ టిప్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూరలు వార్చిన నీళ్ళు, ఆనపకాయ ఇలాంటివన్నీ కూడా వార్చుకున్న నీళ్ళు వేస్ట్ చేసుకోకర్లేదు, ఆ పప్పులోనే వేసుకోవచ్చు. పులుసు పప్పు ఏమన్నా వార్చిన నీళ్ళు ఇట్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీలో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి కంద వార్చిన నీళ్ళతోటి నేను టుడే వచ్చి పుదీనా రసం, పుదీనా మిరియాలు కలిపి రసం పెట్టాను.